నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. కోమటిగుంటలో సిమెంట్ ఇటుకల తయారీ పరిశ్రమ కాలుష్యంపై ప్రజాగ్రహం. పరిశ్రమ మూసివేయాలంటూ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో. తిరుపతి జిల్లా సత్యవేడు పంచాయతీ పరిధిలో కోమటిగుంటలో నడుస్తున్న సిమెంట్ ఇటుకల తయారీ పరిశ్రమ ద్వారా వెదజల్లుతున్న దుమ్ము, ధూళి, రసాయన వ్యర్థాల కాలుష్యంపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. కాలుష్యం నుంచి తమని కాపాడాలని కోరుతూ బుధవారం కోమటిగుంట వాసులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిగుంట వాసులు మాట్లాడుతూ సత్యవేడు పట్టణం కోమటిగుంట వద్ద పట్టణానికి చెందిన ఒక వ్యక్తి సిమెంట్ ఇటుక పరిశ్రమను నిర్వహిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో సిమెంట్ ఇటుక తయారీ ముసుగులో తమిళనాడులోని గుమ్మడిపూడి, చెన్నై ప్రాంతాల్లోని ఇనుము పవర్ ప్లాంట్ పరిశ్రమల నుంచి ఇనుముతో కూడిన రసాయన వ్యర్థ పదార్థాలను ఇక్కడికి తీసుకొచ్చి భారీగా డంప్ చేసుకున్నట్లు చెప్పారు. రసాయనాలతో కూడిన ఈ వ్యర్థ పదార్థాలను క్రషింగ్ మిషన్ లో వేసి మెత్తని పొడిగా తయారు చేస్తున్నారు. ఇలా తయారైన మెత్తని పొడిని ఉపయోగించి సిమెంట్ ఇటుకలను తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సిమెంట్ ఇటుకల్లో తయారీకి పొడిగా మారుతున్న రసాయన వ్యర్థ పదార్థాల ధూళి సమీపంలోని నివాస గృహాలు, పంట పొలాలపై పడటం వల్ల కాలుష్యం త్వరలో కోమటికుంట కాలనీ చిక్కుకున్నట్లు ఆరోపించారు. 2 గంటల పాటు రాస్తారోకో నిర్వహించడంతో ఇరువైపులా వాహన రాకపోకలు స్తంభించిపోయాయి. సమాచారం తెలుసుకున్న SI సాయినాథ్ చౌదరి తమ సిబ్బందితో పరిశ్రమ వద్దకు చేరుకొని ఇటుకల కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కోమటికుంట వాసులు సెల్వం, డేవిడ్, రమేష్ బాబు, నాగరాజు, రాబిన్, కిషోర్ బాబు, మదన్, లక్ష్మి, రమ, రజని, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ನಮ್ಮ ಏರಿಯಾలో ಇತ್ತು ಮೊನ್ನ ಸಾರೆ ನಾನು ಸ್ಟಾರ್ಟ್ చేద్దే ನೋ ఇష్యూ అయితాను మీరు దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఇప్పుడు వద్దులే ఇక్కడ అవసరం లేదు నేను మాట్లాడి చేసి చెప్తాను ఆమనా నేను ఊరు లైట్ నా లేబర్ రూల్స్ లేదు, లేబర్ యాక్ట్ లేదు, ఏం లేదు. ఇల్లీగల్ కదా. 15 రోజులు నిలుపుతారు, మళ్ళీ 15 రోజుల తర్వాత అన్ని తెచ్చుకుని స్టార్ట్ చేస్తారు. చెప్పేది లేదంటే స్టాప్ చేస్తారు. వాళ్ళతో మాట్లాడి నువ్వు ఎవరితో కన్సర్న్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి దీనికి ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ చూసుకోండి. పర్మనెంట్ సొల్యూషన్ చూసుకోండి. నిన్న నైట్ కూడా అదే పర్మనెంట్ సొల్యూషన్ చూసుకున్నాయి. మేము 1 రోజు 2 రోజులు ఆపుతాము. 1 వీక్ ఆపమంటే ఆపుతాం. 1 వీక్ తర్వాత అయితే మీరైతే 1 వీక్ లో పర్మనెంట్ సొల్యూషన్ అనేది మీరు చూసుకోవాలి. సార్ ఇప్పుడు 1 వీక్ తత్కాలంగా ఆపేది వద్దు సార్. ఆయన వల్ల వీలైతే జరుపుకునే తత్కాలంగా వద్దు. పర్మనెంట్ సొల్యూషన్ దానికి నువ్వు ఏం చేస్తావు, నువ్వు చేయడానికి సార్ మేము వస్తాం. మేము ధర్నా చేస్తాము. సమస్య కాదు. అవును సార్. ఇప్పుడు ఆగిపోయింది, నువ్వు ధర్నా ఎందుకు చేస్తావు? మళ్ళీ నువ్వు ఆగిపోయింది కదా. రాత్రికి నువ్వు ఆగిపోయింది చెప్పేది. నీకు 2 వీక్స్ ఆపుతాం. ధర్నా గిర్నా కాదు. నువ్వు దానికి ఏం సొల్యూషన్ చేసుకుంటా పర్మనెంట్ సొల్యూషన్ నేను టైం ఇస్తాను. ధర్నా చేస్తాను. రెచ్చగొట్టేది సొల్యూషన్ చూసుకో. ఇప్పుడు మేము ఇప్పుడు కూర్చుంటాము. ఈయనకి ఎవరెవరు పర్మిషన్ ఇచ్చారని చెప్పండి. ఈబీ రావాలా? చెప్పేదా కోమటిగుంట అర్జునవాడ 3 అర్జునవాడ ఉండేది. 3 అర్జునవాడికి సంబంధించిన చెరువు ఉన్నాయి. ఆ చెరువులో నుంచి 150 ఎకరాలు నీటి పారుదల పోవాలి. ఆ చెరువు వచ్చి గవర్నమెంట్ మాకు ఇచ్చిన ఒక ఊట. ఆ ఊటకి పక్కన MRP అనే బ్రిడ్జ్ తయారు చేసే ఒక వ్యక్తి దాన్ని ఆక్రమించి నీటి పారుదల పారే కాలువని మొత్తం పూర్తి చేసి ఎక్కడి నుంచో ఏ స్టేట్ నుంచి తెస్తాడో తెలియదు ఇనుమ గడ్లు తెచ్చి దాన్నే క్రిస్టల్ పెట్టి దాన్ని పౌడర్ చేసి దాన్నే బ్రిగ్గా అదే సిమెంట్ రాయిగా కోస్తూ ఉంటాడు. దీనివల్ల ఏమైందంటే 3 అర్జునవాడలో ఉండే పిల్లకాయలకి ఆ డస్ట్ వల్ల ఒళ్ళు శ్వాస ప్రాబ్లం వచ్చి చెన్నైకి ఎత్తుకుని పోతే వాళ్ళు మమ్మల్ని ఏమడిగినారంటే ఈ మరిగా మీ పక్కన ఏదైనా క్రిస్టల్ ఉండదు అని అడిగితే అవునయ్యా ఉండదు అని చెప్తే దానివల్ల వచ్చిన జబ్బు ఇది వచ్చి లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుందమ్మా అని చెప్పి ఇంతవరకు కూడా వాళ్ళు డిశ్చార్జ్ చేయకుండా చెన్నై GHలో 3 పిల్లకాయలు. ఏం పేరమ్మా? సాత్విక్ నా పాప, బాబు, ఇంకొక పేరు తారిక, ఇంకొక అమ్మాయి, 3 హాస్పిటల్లో ఉన్నారు. మేము ఆయన వచ్చి చెప్పినాము, అయ్యా ఇంక మీదట ఇది తోలబాకని చెప్తే రాత్రి 8 గంటలకి స్టార్ట్ చేసి తెల్లారుజామున 5 గంటల వరకు దాన్ని తోలుతున్నారు. దీనికి పర్మిషన్ ఎవరు ఇచ్చినారు? ఈబీ వాళ్ళు ఎట్టిచ్చినారు? పొల్యూషన్ వాళ్ళు ఎట్టిచ్చినారు? చిల్డ్రన్స్ చిన్న పిల్లకాయల్ని ఆ క్రషర్ కారు పెట్టుకొని పనిచేస్తున్నారు. లేబర్
చైల్డ్ లేబర్ని పెట్టుకొని పనిచేస్తాం. దీన్ని అడిగితే మా మీద రౌడీలను పెట్టి మమ్మల్ని కొట్టేదానికి వస్తున్నారు. ఆడవాళ్ళని అనావశ్యంగా మాట్లాడుతున్నారు. కాబట్టి మేము ధర్నా చేసేదానికి కూర్చుంటే ఎస్ఐ గారు వచ్చి చేయబాకండి, మేము హామీ ఇస్తాము, ఇంకా తోలని చెప్తున్నారు. కాబట్టి ఆయనకి కూడా ఒక అర్జీ ఇచ్చినాము, ఎంఆర్ఓ గారికి కూడా ఒక అర్జీ ఇచ్చినాము. దీనికి పొల్యూషన్ ఎవరు ఇచ్చినారు పర్మిషన్ తెలీదు, కరెంట్ ఎవరు ఇచ్చినారని తెలీదు. అయితే పెద్ద క్రషర్ 3 అర్జునవాడ మధ్యలో రాత్రి పగులు తోలుకునే క్రషర్ పెట్టి ఊరిని మొత్తం మసి చేసినాడు. ఇది మాకు న్యాయం చేయాలని మేము ధర్నా చేసేదానికి కూర్చుంటే అక్కడ స్టేషన్ కాడ వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చినాము, ఎంఆర్ఓ కంప్లైంట్ ఇచ్చాము. దయచేసి మాకు న్యాయం చేయాలని. ఆ పూడ్చిన కాలువనే మాకు సర్వే చేసి ఒక 3 ఎకరాల 40 సెంటు, ఆ 3 ఎకరాల 40 సెంటునే మాకు మా పారుదలకి మాకు ఇవ్వాలని, ఆ కాలువనే మాకు రెడీ చేసి ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇంట్లో వచ్చే డస్ట్ ఇది, ఇంటికాడ వచ్చే డస్ట్, ఈ డస్ట్లో మేము బతుకుతున్నాం. పిల్లకాయలు ఎట్ట దీంట్లో జీవించేది. ఈ డస్ట్ మేము ప్రతిరోజు అనుభవించుకొని దీన్ని శ్వాసిస్తుంటే మా జబ్బులు పడి అందరూ హాస్పిటల్ పోతున్నాము. ఈ అనుభవించిన వాళ్ళ బాబుని చేసిన అమ్మ మాట్లాడుతుంది, వినండి. ఇది దీనివల్ల వచ్చిన ప్రాబ్లం అంటే నైట్ 5 గంటలకి అబ్బాయి వాళ్ళు బాబుని తీసుకోమన్నారు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే మీరు ఇక్కడ వద్దు బాబు చెన్నైకి తీసుకోమని అన్నారు. చెన్నైలో నుంచి వీళ్ళు గుమ్మడిగుంట హాస్పిటల్కి తీసుకోమంటే ఆడ అడ్మిట్ చేస్తే నువ్వు ఎక్కడైనా డస్ట్లో పనిచేస్తున్నావు అని చెప్పి అడిగి ఉన్నారు. అడిగితే లేదు అంటే పక్కన డస్ట్ ఏదైనా మిషన్ ఉందంటే ఉండదని చెప్పినంటే దానివల్ల వచ్చిన ప్రాబ్లం ఇది. మీరు ఊరు వదిలి ఎక్కడన్నా పక్కన పోయి చేరుకోండి. మీరు ఆడనే ఉంటే పిల్లలు భవిష్యత్తు పాడైపోతారు. అదే రోజు హాస్పిటల్కి పోయి వచ్చినాము, కంప్లైంట్ ఇచ్చినాము. ఆ నైటే తోలుతున్నాం, 24 hours తోలుతా ఉన్నారు సార్. 24 hours తోలుతా ఉంటే ఒక బాబుకి బాగాలేదంటే కూడా ఆపేయాలి. కానీ దాని స్వార్థానికి ఆయన చేస్తుండేది. ఇది స్వార్థం. ఆయన సంపాదించేదానికి 10 మంది చంపేస్తాడా? ఇది న్యాయమా? మీరుదా మాకు న్యాయం చేయాలా? మేము లేని వాళ్ళు, మేము ఏడపోయి సంపాదించేది, లక్షలు ఏడబెట్టేది. ఏదైనా ఒక లంగ్స్ ప్రాబ్లానికి ఒక హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్కి పోతే 10,000 20,000 లేకుండా బయటికి రాలేమో, డిశ్చార్జ్ అయ్యి. మేము ఏడపోయేది, మా కాడ ఏడుండేది సంపద. మేము సంపద లేకుండా కదా ఉండేది, మేము గది లేకుండా కదా ఉండేది. ఆయన ఎట్టిస్తాడు? అటు ఎంఆర్ఓ గారు ఎట్టిస్తారు పర్మిషను, పోలీసునికి ఎట్టిస్తారు పర్మిషను. ఈబీ ఓడి కరెంట్ రాలేదంటే రాడు, ఈబీ ఓడి 3 ట్రాన్స్ఫర్లు ఎట్టబడతాడు. ఇదంతా మాకు న్యాయం చేయాలని మేము అడుగుతా ఉన్నాము. మీకు నమస్కరించి కోరుకుంటున్నాం. మంచి జరగాలి, న్యాయం కోసం మేము పోరాడతాం. ఇది ఈ రోజు కాకుండా రేపు కాకుండా ఎల్లుండి తిండి తిప్ప ఏది లేకుండా మా పిల్లకాయల కోసం మేము బతుకుతాం. వాళ్ళ కోసమే మా ప్రాణం. వాళ్ళకి ఏదైతే ఇది చచ్చేదానికన్నా కూడా, ఎవరిని చంపేదానికి కూడా నేను వస్తాను. ఏడుకని కూడా కలెక్టర్ కాడి కానీ ఢిల్లీ సుప్రీంకోర్టు వరకు కూడా నేను వస్తాను సార్. మా పిల్లల కోసం కదా సార్ మేము పోరాడేది, వాళ్ళ కోసం కదా సార్ కష్టపడేది, వాళ్ళ కోసం కదా సార్ మేము ఉండేది. వాళ్ళకి ఏదైనా అయిపోతే మేము ఎందుకు సార్ ఉండేది? మా బతికి దేనికి సార్? మా ప్రాణం దేనికి సార్? మా ఆయుష్ దేనికి? చచ్చిపోతాను సార్ నేను. మా పిల్లకాయలకి ఏదైనా అయితే నేను చచ్చిపోతాను. వాళ్ళ కోసం నేను డిప్లొమా చదివి ఉండా, కానీ నేనేం చేస్తున్నా? సెక్యూరిటీ పనులు చేస్తున్నా మా పిల్లకాయల కోసం. ఇంటికాడ నుంచి మా పిల్లకాయలకి ఏదైతే పోవచ్చు. కంపెనీకి పోతే నాకు 22,000 ఇస్తారు పిఎఫ్తో దాకా. నేనే దేనికి పోలా? ఏదైతే కంపెనీ 8 గంటల సేపు చేయాలి. ఈడైతే ఒక పిల్లడికి ఏదైనా బాగలేకపోతే అక్కడ ఇంటికి పోవచ్చు. ఆ బాధ్యత కోసం నేను ఈడే సెక్యూరిటీ పని చేస్తూ ఉన్నాను. కానీ దానికోసం మా పిల్లకాయలకి ఏదైనా అయితే నేను చచ్చిపోయేదానికి నేను రెడీ. పెట్రోల్ పోసుకొని కూడా చచ్చిపోతాను గడియార కాడ. దీనికి మించి నేను రౌడీ దానికి వచ్చినా చంపుతారా? చంపండి. నేను కాల్చి నేను ఏదైతే ఒప్పుకోను. నాకు న్యాయం